ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు కన్స్ట్రక్షన్ నుంచి అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ వరకు మీరు రెస్పాన్సిబిలిటీ, మీ కస్టమర్ మైండ్ సెట్ మీకు తెలుసు అని అంటున్నారు. సో ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్లో 100-200 మంది కస్టమర్లు ఉన్నప్పుడు ఎవరో ఒకరు ట్రబుల్ మేకర్ ఉంటారు కదా, వాళ్ళని మీరు ఎట్లా ట్యాకిల్ చేస్తారు? సార్ ఇక ప్రతి ప్లేస్లో అదైతే కంపల్సరీ ఉంటారు. పబ్లిక్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే తన జేబుల నుంచి తను ఖర్చు పెడితే తప్ప ఎదుటి వాళ్ళు ఖర్చు పెడితే సాటిస్ఫై కాడు. కొంతమంది టిపికల్ క్యారెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఏ వస్తువు అయినా సరే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక ప్రైజ్ ఉంటుంది. ఆ ప్రైజ్ మీద కొంత మార్జిన్ పెట్టుకుని ఆ ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళు బిజినెస్ చేస్తారు. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒక రూపాయి ఉంది అనుకుందాం. ఆ రూపాయికి 90 పైసలు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ 10 పైసలు సర్వీస్ ఛార్జ్ కింద వదిలిపెట్టాలి. కొంతమంది మైండ్ సెట్ రూపాయి ఇచ్చి రూపాయి చారాన వరకు తీసుకోవాలి. వాంటెడ్లీ ఎట్లా స్క్రీజ్ చేద్దాం అంటే ఏ పాయింట్ మీద వీళ్ళని కార్నర్ చేయొచ్చు అంటే ఒక టైంలో బిల్డర్ పెట్టిందే ప్రోడక్ట్. ఇవాళ ఈ యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రొడక్షన్ ఎక్కడ అవుతుంది, ఎంతకు వస్తుంది, దాన్ని అన్ని డీటెయిల్స్ మనకంటే ముందే కస్టమరు ఎంక్వైరీ చేసి పెట్టుకుంటున్నాడు. మనం ఏం అబద్ధం చెప్పడానికి తప్పించుకోవడానికి లేదు. కానీ మనం ఏదైతే కమిట్మెంట్ చేసినామో 100% ఏది వదిలిపెట్టడానికి లేదు. 100% చేసినాక కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. దాంట్లో ఎంతో కొంత మనం కన్సిడర్ చేసి రావాల్సిందే రిలేషన్ మెయింటైన్ చేయాలంటే. ఓకే ఓకే అప్పుడు మాత్రమే ఓకే బెటర్ మనకు మళ్ళీ ఇంకోసారి ఆపర్చునిటీ ఇవ్వడానికి ఆలోచిస్తారు.